హలో అందరికీ నమస్తే. ఏంటి మళ్ళీ ఎక్కడికెళ్ళింది అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, ద్రాక్షారం దగ్గరున్న ఆధార్‌పేట. మేమైతే మా ఊరు వెళ్ళాం. మా ఊరంటే తెలుసు కదా, రామచంద్రపురం. సో, మేము అలా వెళ్ళాం. మీకు తెలుసు కదా, అసలు డెవోషనల్స్ అంటే చాలా ఇష్టం నాకు గాని, మా అబ్బాయికి గాని, మా ఆయనకి గాని. సో, ఇక్కడ శివాలయం ఉంటది. ద్రాక్షారం వచ్చినోళ్ళు పక్కా విజిట్ అవ్వాల్సిన టెంపుల్. చాలా బావుంటది. యాక్చువల్లీ నాకైతే తెలీదు. మా హస్బెండ్ చెప్పారు బావుంటది అని చెప్పి. సో, అందుకని చెప్పేసి వెళ్ళాము. ఎలాగో ఇది కార్తీక మాసం, ఆ శివయ్యని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. సో, ఇదైతే పచ్చని పొలాల మధ్యలో ఉంటదండి. చాలా బాగుంది. పొలాల మధ్యలోకి మొత్తం పల్లెటూరు ఇది. ఆధారపేట అంటే అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ చీరలు అవి నేస్తారు. మధ్యలో ఇది శివాలయం. చూసారు ఎంత పెద్దది ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. లోనికి వెళ్తే అసలు రావాలనే లేదు నాకైతే. అంత ప్రశాంతంగా ఉంది. సో, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ లొకేషన్ పక్కా మీకు వస్తుంది. ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది. ఒక స్వామీజీ అక్కడే సమాధి అయ్యారు అని చెప్పేసి. నాకు అంతగా తెలీదు. మా హస్బెండ్ ఏదో చెప్పారు, ఓకే అనుకున్నా. చూసారు ఎంత బాగుంది. ఈ పంతులు కూడా చాలా మంచిది, ఎంత బాగానో మాట్లాడారు. ఈ లాన్ అంతా ఇక్కడ యోగా చేయొచ్చంట. ఇది వేరే పక్కన శివాలయం పక్కన ప్లేస్. చాలా బాగుంది. మా బుడ్డోడు చూసారు ఎంత అల్లరో. వీడు అల్లరు అసలు హద్దే లేదు. ఓం గోవింద, ఓం నమ శివాయ అంటూ తిరిగేస్తున్నాడు వీడు. మాటలు అయితే రాకుండా ఈ మాత్రం వచ్చు వీడికి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై డియర్ బిజీ పీపుల్.